గైస్ ఒక లగ్జరీ కారు కనిపించింది. సో నేను సడన్లీ వ్లాగ్ చేయొద్దని అనుకున్నాను, బట్ అది చూసిన తర్వాత వ్లాగ్ చేయాలనిపించింది. ఎందుకంటే మీ గురించి నేను చూపించాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో అక్కడ టోల్ ప్లాజా వద్ద అది కొత్తది అనుకుంటా, న్యూ వెహికల్ అనుకుంటా. సో అది వచ్చేసి ఏమంటారు, ఫాస్టాగ్ కూడా లేదట్టుంది. వస్తుంది గైస్, మీకు చూపిస్తాను. వాచ్ చేస్తుండండి, ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. నా ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చూడండి. అమేజింగ్ అంటే అమేజింగ్ లగ్జరీ కారు. ఇగో అందరూ చూడండి, మస్తు అంటే మస్తు, అందరూ దాన్నే చూస్తున్నారు చూడండి. ఇగో వీళ్ళు కూడా ఈ బైక్ వాళ్ళు వీళ్ళంతా మనకు అంటే దాని గురించి చూస్తున్నారు చూడండి. ఎక్సలెంట్ ఉంది చూడండి. ఇగో ఇదే కార్ చూడండి, మెంటల్ ఉంది అసలు. అందులో ఉన్న వ్యక్తి మరి ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకు మనకు తెలియదు. లాంబర్గిని. సో సెక్సీ అంటే సెక్సీ ఉంది guys. అసలు అంటే ఐ థింక్ చూడండి అందరూ అంతా వెంటబడుతున్నారు దానికి. సో అమేజింగ్ అసలు సెక్సీ. మరి అందులో ఉన్న పర్సన్కి ఎన్ని కోట్లు ఉన్నాయో ఏమో. మెంటల్ అంటే మెంటల్ ఉంది. మరంటే ఐ థింక్ లెఫ్ట్ తీసుకుంటున్నాడు అతను. అక్కడ ఉంటే మంచి ఫాలో చేస్తుండే. మెంటల్ అంటే మెంటల్ ఉంది చూడండి. ఆయన ఫీల్ చూడండి, అసలు మెంటల్ ఉంది. కార్ చూడండి గ్యాస్, ఒక రేంజ్లో ఉంది అసలు. నిజంగా ఉండాలి అసలు. నిజంగా అట్లాంటి కారు నడపాలంటే రాసిపెట్టి ఉండాలి నిజంగా. ఈ కార్కి మనము ఆగము. అట్లాంటిది లాంబర్గిని అంటే ఇక తూబు. ఇక లగ్జరీ అంటే లగ్జరీ, ఇక మెంటల్. ఇక దాని మించింది నాకు తెలిసి ఉంటుండొచ్చు, బట్ దాన్ని మించిన లుక్, దాని మించిన రోడ్డు గ్రిప్, దాన్ని మించిన సౌండ్, అది దాని ఎగ్జాస్ట్ ఆయన కొట్టట్లేదు, ఫోన్ మాట్లాడుతున్నాడు తను. సో అదే మనకు కారు ఉంటే, ఆ కారు ఉంటే మెంటల్ ఎక్కిస్తాం డ్రైవింగ్తో. మనం ఉండే ర్యాష్ డ్రైవింగ్కి నిజంగా బ్రో చాలా లక్కీ అనుకోవాలి. సో వాళ్ళ ఫాదర్ వాళ్ళు కానీ ప్లస్ ఇంకా అతను కానీ ఇంకా. సో ఇక లక్కీలీ అతను నడుపుతున్నాడు అంటే ఇంకా లక్కీ కదా. సో మనకి ఎప్పుడు వస్తుందో చూద్దాం ఇన్ ఫ్యూచర్. అందరూ మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా ఎక్కడికో ఎదుగుతాను. అన్ని కంటెంట్లు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. సో మంచి కార్స్ అండ్ బైక్స్ అన్నీ. మనం మిడిల్ క్లాస్ కదా గైస్. సో మనకు వచ్చేసి డ్రీమ్స్ ఉంటాయి, బట్ అది ఫుల్ఫిల్ కావడానికి చాలా కష్టపడాలి. సో నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా కాబట్టి ఎదగలేను కూడా ఎదగలే బొచ్చాడ ఎదుగుతున్నారు. ఇట్లా 225 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 227 ఐ థింక్ వీడియోస్ ఉన్నాయి. అంటే ఒక్క వీడియోకి ఒక సబ్స్క్రైబర్స్. అంటే నేను ఏ రేంజ్లో ఎదగాలి, మీరు ఏ రేంజ్లో సపోర్ట్ చేయాలనేది ఒక్కసారి ఆలోచించండి. కానీ నిజంగా లగ్జరీ కార్స్ డ్రైవ్ చేస్తే ఆ ఫీల్ అలాగే నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి మన ఇండియాలో మాత్రం మోస్ట్లీ మన ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో మాత్రం లగ్జరీ కార్స్ కనిపిస్తే ఎర్రైపోతారు. బట్ బయట కంట్రీస్లలో అసలు పట్టించుకోరంట. అట్లా ఇట్లా ఎంత పెద్ద తోపు కారు పోని పట్టించుకోరు. బట్ మన మిడిల్ క్లాస్ కాబట్టి అందరికీ మనం సపోర్ట్ చేస్తాం. మనం తెలంగాణ వాళ్ళు కానీ, హైదరాబాద్ పీపుల్ కానీ, మన తెలుగు రాష్ట్రాలు, మన ఇండియా వాళ్ళే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చి బీహార్ వాళ్ళు కానీ, నార్త్ వాళ్ళు కానీ, యూపీ వాళ్ళు కానీ, మొత్తం నార్త్ ఇండియా మొత్తం ఇక్కడనే హైదరాబాద్లో బతుకుతుంది, బెంగళూరులో బతుకుతుంది. అంటే మనం అంతా సపోర్ట్ చేస్తాం అన్నమాట. సో నిజంగా ఆ లగ్జరీ కార్ అయితే మైండ్లో నుంచి పోవట్లేదు. ఆ కారు, ఆ ప్యారెట్ గ్రీన్ కలరు నిజంగా మెంటల్ ఉంది అసలు. నిజంగా అది ఎవరిదో కానీ అది ఐ థింక్ బిహెచ్ అని ఉందంటే బీహార్ అనుకుంటున్నాను నేనైతే. అది బీహార్ వెహికల్ అది. సో నిజంగా మెంటల్ ఉంది. నేను ఎప్పుడు నడుపుతానో తెలీదు, బట్ మీకు మాత్రం ఖచ్చితంగా వన్ డే మాత్రం మీకు ఐ విల్ షో డెఫినెట్లీ. ఇదే రోడ్లా ఆ కార్ వేసుకొని నడపకుంటే చూడది. అంటే కాకపోతే టైం పడుతుంది ఖచ్చితంగా, కానీ ఖచ్చితంగా నడుపుతా ఖచ్చితంగా. అది అంటే అంత ఫీల్ అంటే నేను అది చూసిన తర్వాత నాకు గూస్ బాంబ్స్ లెక్క వస్తున్నాయి కదా. అంటే నేను ఇంకా వీడియో చేయాలి, ఇంకా వైరల్ అవ్వాలి, నేను చేసేది చాలా కష్టపడాలి, మంచి కంటెంట్లు ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు ఏజే క్యారెన్ పప్పీ వ్లాగ్స్. దీంట్లో ఏంది అంటే ఇంట్రో లేకుండా సడన్లీ అది కనిపించే లోపల వీడియో తీశాను. సో అదే అన్నమాట గైస్. సో అది ఇంకా చూసి ఎంజాయ్ చేయండి అంతే.